హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు దాత్రి హెల్త్. సైకాలజీ ఈ పదం మనం డైలీ వింటూనే ఉంటాం, కానీ దాన్ని ఇంకొంచెం దగ్గరగా అర్థం చేసుకోవాలి అంటే మనం ఒక రైట్ పర్సన్ని మీట్ అయ్యి దాని గురించి తెలుసుకుంటే బెటర్. సో నాతో పాటు ఇవాళ సైకాలజిస్ట్ డాక్టర్ కృష్ణ చింతల గారు ఉన్నారు. హాయ్ అండి. హలో నమస్తే. హౌ ఆర్ యూ? ఐఎమ్ ఫైన్, థ్యాంక్ యూ. సో మాకు అసలు సైకాలజీ అంటే ఏంటి, అది డే టు డే లైఫ్లో ఎలా ఉపయోగపడుతుంది? సైకాలజీ అనేది ఇప్పుడు మనకి ప్రతి ఇండివిజువల్ ఒక మైండ్ ఒక స్థితిగతులు వాళ్ళని డైలీ మనం ఎవ్రీ స్ట్రాటజీస్ మనం యూజ్ చేసే లైఫ్ లోపల అసలు ఎలా ఫ్లక్చువేషన్స్ అవుతాయి, ఎలాగ మనం చాలా నెమ్మదిగా ఉంటూ మన జీవనం చాలా సాఫీగా చేసుకోవడం అనేది ఈ సైకాలజీలో మెయిన్ ఉన్న ఇంటిగ్రేటెడ్ ఇష్యూస్ అండి. సో దీన్ని ఎలాగ మనం హై అవుతున్నప్పుడు మనం దాన్ని ఎలాగా మనం బ్యాలెన్స్ చేసుకోవాలో, లో అయిపోతున్నప్పుడు ఎలా దాన్ని న్యూట్రల్ చేసుకోవాలో, ఎలాగ మన లైఫ్ అనేది డే టు డే చాలా హ్యాపీగా ఆహ్లాదకరంగా చేసుకోవడం అనేది డే టు డే ఇప్పుడు మనకి చాలా అవసరం అనేది సైకాలజీలో. సో ఇది సైకాలజీలో చాలా స్ట్రీమ్స్ ఉన్నాయండి. అంటే వచ్చేటప్పుడు చైల్డ్ సైకాలజీ అనేది ఒక స్ట్రీమ్ ఉంటుంది. దాని తర్వాత మనకి అంటే క్లినికల్ సైకాలజీ అని ఉంటుంది, ఇంకోటి నార్మల్ ఎంఎస్సి సైకాలజీ అని ఉంటుంది. డిఫరెంట్ ఫీల్డ్స్ అంటే వాళ్ళకి పరిమితులు ఉంటాయి అన్నమాట. ఇప్పుడు క్లినికల్ సైకాలజీ అనేది సైకియాట్రీ వార్డ్స్లో వాళ్ళు అంటే సైకియాట్రిస్టులతో పాటు వాళ్ళు వర్క్ చేసేది క్లినికల్ సైకాలజిస్ట్. నార్మల్ సైకాలజిస్ట్ దే విల్ బీ వర్కింగ్ యాజ్ ఎ కౌన్సిలర్స్. ఓకే, సో అదే ఇప్పుడు బిఎస్సి లెవెల్ వాళ్ళు ఏం చేస్తారంటే గైడెన్స్ ఇవ్వడము, అలాంటి జాబ్స్ చేయడం అనేది చేస్తూ ఉంటారు. ఓకే, దాంతో చైల్డ్ సైకాలజీ, వీళ్ళు చైల్డ్ సైకాలజిస్ట్ అనేది ఇప్పుడు పెడియాట్రిక్ డాక్టర్స్ ఎలాగైతే ఉంటారో అలాగే వీళ్ళు చైల్డ్ సైకాలజిస్ట్ అనేవారు చైల్డ్స్ వాళ్ళ ఒక డెవలప్మెంట్స్ పైన, వాళ్ళ ఒక ఇంప్రూవ్మెంట్స్ పైన, వాటిపైన చాలా డీటెయిల్గా స్టడీ అనేది చేస్తారు. చైల్డ్ సైకాలజీలో దానిపైన ఎక్కువగా ఫోకస్ చేస్తూ ఉంటారు. పాజిటివ్ సైకాలజీ అని మేము ఇంకో పదం విన్నాము, దాని మీనింగ్ ఏంటి అండ్ హౌ ఇట్ ఈస్ ఇంపాక్టింగ్ ఇన్ డే టు డే లైఫ్? అంటే ఇప్పుడు పాజిటివ్ సైకాలజీ అనేది ఇప్పుడున్న కరెంట్ ట్రెండ్స్ లోపల మనం ప్రతిదీ కూడా ఈ రోజుల్లో చాలా నెగిటివిటీ తోటి ప్రతిదాన్ని కూడా మనం చాలా సర్కాస్టిక్గా ఇంకొకరిని బాధిస్తున్నట్టు లేకపోతే ఇంకొకరిని మనం బాధ పెడుతున్నట్టు ఎక్కువగా మన ఒక లాంగ్వేజ్ అనేది, మన భాష అనేది కంప్లీట్గా మారిపోయింది. సో ఇప్పుడు పాజిటివ్ సైకాలజీలోని మనం చాలా విషయాల్ని మనం ఎప్పుడు నెగిటివ్గా తీసుకోకుండా పాజిటివ్గా తీసుకోవడం ఎలాగనేది మనం చాలా ఎక్కువగా చూస్తూ ఉంటాం. ప్రతిదాన్ని కూడా పాజిటివ్ మైండ్ సెట్లో చూడడము. ఈ రోజుల్లో చాలా మటుకు సూసైడ్స్ కూడా మనం చూస్తున్నాము. చాలా నెగిటివ్ మెంటాలిటీస్, చిన్న వాటికి సెన్సిటివ్గా తీసుకోవడము, చాలా లో ఫీల్ అవ్వడము అనేవి ఎక్కువ కారణాలు ఉండడం వల్ల ఈ పాజిటివ్ సైకాలజీ అనేది మనం ఎక్కువ అలవర్చి చేసుకోవడం వల్ల పాజిటివిటీ అనేది మన లోపల బిల్డప్ అవ్వడము, మనం చాలా ఇమ్యూనల్గా స్ట్రాంగ్గా ఉండడము, అనేక రకాలుగా మన లోపల మంచి హార్మోన్స్ అనేవి డెవలప్ అవుతూ ఉంటాయి.